ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. సైదాబాద్ పూసల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ ను దొంగలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు. హైదనగర్ కోహడలో ఉద్రిక్తత, ఫ్లాట్స్ ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి. శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టివేత. ఏప్రిల్ 20న జరిగిన ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఇవాళ పూసల సంఘం ఆఫీసులో జరిగింది. నూతనంగా ఎన్నికైన సభ్యులు అధ్యక్షుడు పదవికి కావేటి వెంకట శర్మ, ఉపాధ్యక్షుడు కావేటి పృథ్వీకృష్ణ శరవణ్ నాయుడు ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా కావేటి రవీంద్ర, సంయుక్త కార్యదర్శి కావేటి నరసింహ, కావేటి రామదాసు, కార్యదర్శులుగా పసుపులేటి కృష్ణ, తన్నీరు రామారావు, కోశాధికారి ముదబోయిన శ్రీనివాస ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు కావేటి వెంకట శర్మ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ కలిసికట్టుగా సంఘం అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. సార్ మీరు అదే మీరు ఉన్నాను సార్, ఇది ఇట్లుంటేనే నడుస్తుంటది. 1405 ఓట్లు పోలేని చెల్లనివి మొత్తం 1946 ఓట్లు సభ్యత్వం జరిగింది. దాంట్లో 1405 ఓట్లు పోలేనాయి. అందులో చెల్లని ఓట్లు 70 వరకు ఉంటాయి. మిగతా అని ప్రతి సభ్యునికి మెజార్టీ ప్రకారంగా వచ్చినాయి. ఎవరికి ఏ మెజార్టీ రావాలో వాళ్ళకి వచ్చినాయి. ముందుగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మమ్మల్ని ఈ నెల 20వ తేదీన జరిగిన ఎలక్షన్స్లో, ఊరావురి జరిగిన ఎలక్షన్స్లో మా 9 మందిని కులస్తులు ఈ సంఘానికి ఎన్నుకున్నారు. ఈ సంఘం అభివృద్ధి చెందాలని వాళ్ళు మాకు అవకాశం ఇచ్చారు. మేము తప్పకుండా ఈ సంఘాన్ని 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేసి మరొకసారి వాళ్ళ మనసును దోచుకొని మళ్ళొకసారి మేము అవకాశం తీసుకునే ఛాన్స్ కూడా తీసుకుంటాం. ఈ సంఘం అభివృద్ధి కోసం మేము అహర్నిశలు కష్టపడతాం. మేము 9 మంది ఐక్యతతో పోరాడతాం, ఐక్యతతో ఉంటాం, ఐకమత్యంతో సంఘాన్ని ముందుకు తీసుకెళ్తాం. మా లోపల ఎలక్షన్ అయిపోయింది. సెక్రటరీ కానీ, క్యాషియర్ కానీ, మిగతా సభ్యులు ఎవరైనా కూడా మనం సమయం పాటించాలా, మెల్లగా మాట్లాడుకోవాలా. ఈ సంఘము అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలా. అంతేగాని మనం నువ్వెంత నేనెంత అనుకుంటూ పోతే ఈ సంఘం 3 నెలలు కూడా ఉంటుందో మరి ఉండదు అనే అనుమానాలు వస్తాయి అది పబ్లిక్కి. వీళ్ళు కొట్లాడుకుంటారు అని చెప్పేసి. కాబట్టి ఎదుటోళ్ళకి అటువంటి ఛాన్స్ ఇవ్వకుండా మనం ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపిద్దామని తెలియజేస్తున్నాం. సైదాబాద్ జిందాబాద్, సైదాబాద్ జిందాబాద్, సైదాబాద్ జిందాబాద్, సైదాబాద్ జిందాబాద్. 20న జరిగిన సైదాబాద్ పూసల బస్తీ ఎన్నికల్లో అత్యధికంగా ఓట్లు పోలు చేయడం జరిగింది. అందులో 2 వర్గాల నుంచి నిలబడడం జరిగింది. ఒక వర్గం నుంచి ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. అదేవిధంగా మరి ఇంకో వర్గం నుంచి 6 మంది ఎన్నుకోబడడం జరిగింది. మరి ఈనాడు ఇది ప్రజలు ఇచ్చిన తీర్పు, దీన్ని తప్పకుండా నేను శిరస వహించాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన తీర్పునికి మేము కట్టుబడి ఉంటాము. వాళ్ళైనా కానీ మేమైనా కానీ ఇది
3 సంవత్సరాల వరకు అందరం కలిసికట్టుగా దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ప్రజలు ఇచ్చిన విశ్వాసాన్ని, ప్రజలు ఇచ్చిన నమ్మికని, వాళ్ళ నమ్మికని వమ్ము చేయకుండా ప్రతి పైసాని మేము జమ చేసి ప్రతి పైసాని వాళ్ళ దృష్టిలోకి తీసుకొని వస్తాం. ఏది జరిగినా కూడా అందరం కలిసికట్టుగానే ఉంటాం. దీంట్లో ఎవరు ఎలాంటి భేదభావాలు లేకుండా అందరి కృషి, అందరి పట్టుదల, అందరి దృఢ నిశ్చయము కేవలము ఈ సంఘాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలా, మన అభివృద్ధిని ఏ విధంగా సాధించాలన్న ఆలోచన తప్ప ఇందులో దేశ రాగాలు ఉండకూడదు, వ్యక్తిగత కక్షలు ఉండకూడదు. కేవలం ఇది మనకిచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం వాళ్ళకి వాళ్ళు ఇచ్చిన ఆయుధము ఏంటంటే ఓటు బ్యాంకు. ఆ ఓటు బ్యాంకు మనకిచ్చినందుకు కేవలం మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళకి సరైన న్యాయం చేసి, వాళ్ళకి అందుబాటులో ఉండి, వాళ్ళకి సరైన న్యాయం చేసినట్టయితేనే మనకి బాగుంటుందన్న ఉద్దేశంతో, అదేవిధంగా మాకు ఈ కమిటీ వాళ్ళు చాలా అహర్నిశలు వాళ్ళకి ఎలాంటిది వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు అహర్నిశలు పనిచేసారు, వాళ్ళు తప్పు ఒప్పు చేసినారు, అవన్నీ మనం వాళ్ళని ఏలెత్తి చూపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ సమయాన్ని కేటాయించి వీళ్ళు వచ్చిర్రా వాళ్ళు వచ్చారు, ఇంత సమయం ఎవరు కేటాయించారు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా చేసినందుకు కమిటీ సభ్యులకి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేమందరం కలిసికట్టుగా ఈ ప్యానల్ ఆ ప్యానల్ అనేది అనకుండా మేమందరం కలిసికట్టుగా పనిచేసి ఈ సంఘాన్ని అభివృద్ధి పదంలో నడిపించుకుంటూ వెళ్తామన్న ఈ అవకాశం ఇచ్చినంత పెద్దలకి మరియు కుల సోదరులకి, ఆడవారికి, మగవారికి, అక్కలకి, చెల్లెలకి, తమ్ముళ్ళకి, తాతలకి, కాకలకి, మామలకి, అన్నలకి అందరికీ పేరున వాళ్ళకి శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వారికి జై పూసల, జై జై పూసల. నిర్మాణంలో ఉన్న భవనాల వద్ద అల్యూమినియం సెంటరింగ్ ప్యానెల్స్ ను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసిన మియాపూర్ పోలీసులు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాచుపల్లిలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంటరింగ్ ప్యానెల్స్ ను ఎత్తుకెళ్లిన దుండగులు బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని ముఠాలోని 7 నిందితులను అరెస్టు చేసిన పోలీసులు. ఈ ముఠాలోని నిందితులు గతంలో సైతం చోరీలకు పాల్పడి జైలుకు వెళ్లినట్లు చెబుతున్న పోలీసులు. నిందితుల వద్ద నుండి 2 ఆటోలు, 7 లక్షల రూపాయల విలువైన అల్యూమినియం సెంటరింగ్ ప్యానెల్స్ సామాగ్రి నిందితులను రిమాండ్కు తరలించిన పోలీసులు. చాలా కాస్ట్లీ ఉన్నాయి. ఇంతకుముందు చూస్తే ఇంతకుముందు అవన్నీ ఇంకా ఐరన్ ఉంటుంది. सर के लिए हाँ चलो राइट सर గ్యాంగ్ లీడర్ అనిపిస్తున్నాను. చూస్తే అర్థమవుతుంది ఏ మీద మొత్తం 16 కేసులు 2011 నుంచి మా కేసులు ఉన్నాయి. 11, 13 మీర్పేట, విజయగూడ, నాచారం, హయత్ నగర్, విజయవంతి, అలాగే ఈమె మీద ఒక 9 కేసులు ఉన్నాయి. విలావత్ లక్ష్మి, శుభవత్ సునీత, ఈమె మీద ఒక వరంగల్ కేసు ఉంది. 5 ఎక్కడ వీళ్ళంతా నేనవత్ అమృత. ఇంకా గట్ కేసుల్లో వైద్య అనిత, నేను వచ్చింది ఇతను ఆటో డ్రైవర్, ఇతను రన్ చేస్తారు ఆటో, ఇతను ఆటో డ్రైవర్. వీళ్ళంతా ఇద్దరు ట్రైనింగ్స్ వీళ్ళంతా ప్రొఫెషనల్లో ఉన్నారు. వీళ్ళ మీద కేసులు లేవు. ఇంకా ఈరోజు మా మియాపూర్ పోలీస్ వారి క్రైమ్ అండ్ మన లా అండ్ ఆర్డర్ స్టాఫ్ అందరు కలిసి ఒక గ్యాంగ్, ఒక 7 మెంబర్స్ గ్యాంగ్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 6 మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఒక మొగతను ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళంతా సైదాబాద్ కాలనీ, ఏదైతే హైదరాబాద్లో సైదాబాద్ ఉంటుంది, మలక్పేట దాటిన తర్వాత సైదాబాద్ కాలనీలో వీళ్ళంతా ఉంటారు. అక్కడి నుంచి
వీళ్ళు ఏం చేస్తారంటే ఎవ్రీడే ఒక వాళ్ళ పర్సన్ ఎవరైతే ఉంటారో గైడ్ అంటారు మామూలుగా. ఆ గైడ్ ఏం చేస్తారు, పొద్దునే ఈ ఏరియాస్ అంతా తిరుగుతారు. మన ఏరియాస్ ఈ మియాపూర్, బాచుపల్లి, ఇది అంతా కొల్లూరు, గిల్లూరు, ఆర్సీపురం, ఇవన్నీ ఏరియాస్ రెక్కీ చేస్తారు. వచ్చి చూసుకొని అతని పని ఏంటిదంటే ఎక్కడెక్కడ సామాన్లు ఉన్నాయి, అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్, పెద్ద పెద్ద సైట్స్, చిన్న ప్రాజెక్ట్స్ కాదు, పెద్ద సైట్స్ ఏవైతే ఉంటాయి దాంట్లో ప్రాజెక్ట్స్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి సామాన్లు ఉన్నాయి, వాళ్ళకి కావాల్సిన దొంగతనం చేయడానికి కావాల్సిన సామాన్లు ఏమేమి ఉన్నాయి ఐడెంటిఫై చేసుకుంటారు. ఐడెంటిఫై చేసుకుని దాంట్లో సెక్యూరిటీ ఎట్లా ఉంది, సెక్యూరిటీ ఆడిట్ చేసుకుంటారు వాళ్ళు. సెక్యూరిటీ మెన్ ఎక్కడెక్కడ ప్లేస్ అయినారు, ఎక్కడ కెమెరాస్ ఉన్నాయి, ఎక్కడ కెమెరాస్ లేవు, దానికి పారిపోయే రోడ్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా మొదలే వాళ్ళు చూసుకొని పొద్దున్న చూసుకుంటారు. తర్వాత వాళ్ళ టీం అయితే ఉంటుందో వాళ్ళు అతను పోయిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేస్తారు. వాళ్ళ టీం తోటి డిస్కస్ చేసిన తర్వాత ప్లాన్ చేసుకుంటారు, ఈ రోజు దొంగతనం చేయాలా, రేపు దొంగతనం చేసుకొని ఒక పెద్ద వెహికల్ మాట్లాడుకుంటారు వాళ్ళు. ఒక ఆటో కానీ, పెద్ద ట్రాలీ ఆటో కానీ, లేదా డీసీఎం కానీ మాట్లాడుకొని వచ్చి ఆ నైట్లో వచ్చి సెక్యూరిటీ లేని టైంలో అర్ధరాత్రి అంటే 2-3 దాటిన తర్వాత అర్ధరాత్రి వచ్చి ఆ సామాన్లన్నీ ఎక్కించుకొని తీసుకెళ్ళి వాళ్ళు అమ్మడం చేస్తూ ఉన్నారు. ఈ గ్యాంగ్స్, ఇటువంటి గ్యాంగ్స్ సైదాబాద్లో చాలా ఉన్నాయి, ఒకటే చెప్పి మాకు తెలిసింది. వాటి మీద మేము వర్కౌట్ చేస్తున్నాం. దాంట్లో వీళ్ళు కొంతమంది ఆల్రెడీ అరెస్ట్ కావడం జరిగింది. వీళ్ళ మీద కొన్ని షీట్స్, సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువగా పార్టిసిపేట్ చేసేది మగవాళ్ళు తక్కువ ఉంటారు, ఒకళ్ళిద్దరు మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు దీంట్లో. అంటే ఎవరిని పట్టుకున్నా కానీ కూడా ఆడవాళ్ళు అని చెప్పేసి వదిలేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఆడవాళ్ళే పనిచేస్తుంటారు దీంట్లో ఎక్కువ గ్యాంగ్ మెంబర్స్గా. కాబట్టి దీంట్లో ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరు ఎన్ని కేసులు ఇన్వాల్వ్ అయినారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటిది అనేది మీకు చెప్పడం జరుగుతుంది. అంటే వాళ్ళు మెయిన్లీ ఫోకస్ వాళ్ళది ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏరియాస్. హైదరాబాద్లో ఎక్కువ కన్స్ట్రక్షన్ ఏరియాస్ ఉన్నదంతా మనకే ఎక్కువ ఉంది, అంటే వెస్ట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ. ఇప్పుడు మీకు అటు సైడ్ కూడా ఉంది, రాచకొండ కూడా కొంత ఉంది, ఆదిపట్ల, రాచకొండ కూడా ఉంది. అక్కడ కూడా కొన్ని అఫెన్సులు చేసినారు వీళ్ళు. అది కాకుండా వరంగల్లో కూడా చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కువగా అంటే రెగ్యులర్గా వచ్చేది మన ఏరియాకి ఎక్కువ వస్తున్నారు, సైబరాబాద్కి ఎక్కువ, రాచకొండ అక్కడ సైబరాబాద్కి ఎక్కువ రావడం జరుగుతుంది. ఈ అఫెన్స్ చేయడం జరుగుతూ ఉంది. మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ఈ అండర్ కన్స్ట్రక్షన్ సైట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా ప్రాపర్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. వాళ్ళ మేనేజర్స్ కానీ, వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు కానీ ప్రాపర్గా టోటల్గా వాళ్ళకున్న టోటల్ ఏరియాకి టోటల్గా కెమెరాస్ పెట్టుకోవడం, అది పారిపోకుండా అంటే ఎవరిన వచ్చే గోడలు దూకి కానీ, ఇట్లా సందులు కానీ ఇటువంటి పెట్టుకోకుండా, 5-6 ఎంట్రీస్ లేకుండా, ఎంట్రీస్ ఉన్నా కానీ అక్కడ సెక్యూరిటీ ఉండేట్టుగా పెట్టుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదనగర్ కోహడలో ఉద్రిక్తత, ఫ్లాట్స్ ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి, పలువురికి గాయాలు. కోహడ సర్వే నంబర్ 951, 952లో ఫ్లాట్స్ ఓనర్స్కి ఫామ్ హౌస్ యాజమాన్యానికి మధ్య వివాదం. కోర్టు ఆదేశాలతో ఫ్లాట్స్ క్లీన్ చేస్తూ ఉండగా అడ్డుకున్న ఫామ్ హౌస్ నిర్వాహకులు. గతంలో హైడ్రా అధికారి రంగనాథ్ అక్రమ నిర్మాణం కూల్చివేసినప్పటికీ కూల్చివేసిన కొద్ది రోజులకే మళ్లీ భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసి గొర్రెలు, బర్రెలు పెంచుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రంగారెడ్డి కోర్టు తీర్పు ఆదేశాల మేరకు తమ యొక్క ఫ్లాట్స్ జేసీబీతో క్లీన్ చేస్తూ ఉండగా జేసీబీ డ్రైవర్ని కత్తులతో, గొడ్డలతో దాడి చేయడం జరిగింది. అంటే కత్తులు గొడ్డలు తీసుకొని నరగనికి వచ్చారు. గొంతు మీద నరగనికి పోతే చేయి పెట్టుకుంటే చేయి దిగింది. అంతా చెయ్యి దిగింది. లైవ్లో పోలీసు వాళ్ళు చూస్తుంటా కూడా చెయ్యి దిగింది. పోలీసు వాళ్ళు పట్టించుకోలే. ఆడు ఆ ఫామ్ హౌస్లో కూర్చుండు. మొత్తం అల్జల్ చేసి మొత్తం నరికిండు. ఏ చూడండి రక్తం లైవ్ లాగా ఆడుతుంది. డ్రైవర్ కి చెయ్యి దిగింది. లోపల గొడ్డలు గుద్దుకుంది అన్నకి. ఆడపిల్లలు. మేము ఇప్పుడు కోహెడా గ్రామంలో 951 సర్వే నెంబర్ 952, 954 లేఅవుట్లో మా ప్లాట్లని హైకోర్టు రంగారెడ్డి కోర్టు ఆర్డర్ ప్రకారము మేము పొజిషన్ తీసుకోవడానికి వచ్చినామండి. 3 days బ్యాకే మేము పోలీస్ స్టేషన్లో ఆర్డర్ కాపీ ఇచ్చినాము. పోలీస్ స్టేషన్లో ప్రొటెక్షన్ ఇవ్వమని కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు అతన్ని పిలిచి మాట్లాడతాము, మీరు వెళ్ళిపోండి, మీకు డిగ్రీ ఉంది కదా, అతను వస్తే మేము మాట్లాడదాము, వెళ్ళొద్దు అనేసి చెప్తాంలే అనేసి చెప్పారు. మేము అక్నాలెడ్జ్మెంట్ కూడా తీసుకున్నాం. అందుకని ఈరోజు వచ్చేసి మేము అతను హైడ్రా వచ్చి డిమాలిష్ చేసిన తర్వాత కూడా February 9వ తారీఖు హైడ్రా వచ్చింది. రంగనాథ్ సార్ వచ్చి మొత్తం డిమాలిష్ చేసేసారు. అయినా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసిండు. చుట్టుముట్టు జాలేసిండు, మళ్ళీ ఆవుల కోసం షెడ్ వేసిండు, 40 feet రోడ్ మళ్ళీ మూసేసిండు. దాన్ని ఈరోజు మేము ఉదయమే వచ్చి మళ్ళీ డిమాలిష్ చేసినాం. ఇప్పుడు మేము మా పొజిషన్ అతని 5 ఎకరాలు 8 గుంటలో కాకుండా అవతల కొంతం శేఖర్ రెడ్డి అనే అతను ఇది ఇల్లీగల్గా నాతోని తప్పుడు సమాచారం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నన్ను మోసం చేశారని రైతుల మీద రికవరీ సూట్ వేసుకొని నాకు వద్దు ఈ ల్యాండ్ అని వెళ్ళిపోయిన ల్యాండ్లోకి మేము వెళ్తున్నాం. వేరే పక్కన 2 ఎకరాలలోకి వెళ్ళినాం మేము. ఆ ఇష్యూకి కానీ బాలరెడ్డి కొంత సమ్రెడ్డి బాలరెడ్డికి కానీ ఇప్పుడు మేము పొజిషన్కు జేసీపీ తీసుకొని వెళ్ళిన ల్యాండ్కి కానీ ఎలాంటి సంబంధం లేదు. అయినా కానీ జేసీపీ డ్రైవర్ని ఇంత పెద్ద చాకు మీకు వీడియోలు ఉన్నాయండి మా దగ్గర, ఫోటోలు వీడియోలు పోలీసులు కూడా చూసారు. గొడ్డలి
ఇది ఒకటి చాకు, పెద్ద చాకు తీసుకొని మా వాళ్ళని నరకడానికి అనిపోతే మగపిల్లలను కొందరికేమో లోపలి దెబ్బలు తగినాయి. ఒక అతనికి తల పగిలిపోయింది, మొత్తం రక్తం వస్తుంది. డ్రైవర్ని కూడా కొట్టిండు, అతనికి రక్తం వస్తుంది. 4-5 పిల్లలు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారండి. వాళ్ళు లేకుంటుంటే 2-3 అయినా సరే నరికి నేను ఈ ల్యాండ్ని సొంతం చేసుకోవాలి అంత ఆశ పెరిగిపోయింది అతనికి. హైదరాబాద్కి కూతవేటు దూరంలో ఏమైనా శ్రీకాకుళం అడవులు అనుకుంటున్నాడా, ఆదిలాబాద్ అడవులు అనుకుంటున్నాడా, ఇదేమైనా సభ్య సమాజంలో ఉన్నామనుకుంటున్నాడా? వీడికి చుట్టుముట్టు వాడికి అంత లేదండి, వాడి దగ్గర డబ్బు లేదు, అంత ధైర్యం లేదు. వీడికి పొలిటీషియనో ఎవడో ఒకడు వీడికి సపోర్ట్ చేస్తున్నాడు, గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. హైడ్రా వచ్చిన రోజు కూడా ఇంకొకటి డిమాలిష్ చేయకుండా అగర్వాల్ సార్ది 181 ప్లాట్లో కూడా ఇంకొకటి ఫామ్ హౌస్ కడితే దాన్ని కూలగొట్టకుండా ఆ రోజు లంచ్ మోషన్ పిటిషన్ వేసుకొని ఇమ్మీడియట్గా జేసీపీలు కూడా బయటకు వచ్చేసినాయండి. అంటే ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న ఆ పొలిటీషియన్ ఎవరు? ఇలాంటి కబ్జా కోరులకి ఎంతమందికి ఒత్తాస పలుకుతారు, ఎంతమందిని బలి చేస్తారు? ఇట్లా గొడ్డలతో కత్తులతో నరికి పొజిషన్లు తీసుకుంటారా మీరు? వీడి మీద ఇప్పుడు ఈ పోలీసు వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ కేసు, అటెంప్ట్ మర్డర్ కేసు వేసి వాడిని ఎన్ని సంవత్సరాల లోపల తోస్తేనే మేము ఇక్కడి నుంచి కదులుతామండి, లేకపోతే మేము నిరాహార దీక్ష చేస్తాం. పోలీసు వాళ్ళు మాకు ఎప్పుడూ సపోర్ట్ చేయలేదండి. 11 సంవత్సరాల నుంచి లోకల్ పోలీసులు ఎవరు సపోర్ట్ చేయలేదు. వచ్చి ఏవో చింతకాయ అవేంటి చెప్తున్నారు కారణాలు. వాడిని పట్టుకొని వాళ్ళ ముందే ఉన్నాడండి, వాడు పారిపోతుంటే కూడా పట్టుకోలేదు. వాడిని ఇమ్మీడియట్ గా 4 దంచి పట్టుకొని పోలీసు తీసుకుపోయి ఇమ్మీడియట్ గా వీళ్ళు కళ్ళతో చూసిరు కాబట్టి పోలీసు వాళ్ళు ఈ పాటికి కేసు బుక్ చేయాలి. ఇంతవరకు మేమే వాళ్ళు చూసిరు, పోలీసు వాళ్ళ ముందే కొట్టిరు, వాళ్ళు చూస్తూనే ఉన్నారు. గొడ్డలి అవి తీసుకున్నారు, వాళ్ళు కార్లో వేసుకొని పోయారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 3.45 కోట్ల రూపాయల విలువైన 3.5 కిలోల బంగారాన్ని ఇవాళ డిఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. 3 అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 30 బంగారు కడ్డీలను మస్కట్ ద్వారా దుబాయ్ నుంచి వచ్చిన ఓ భారతీయ ప్రయాణికుడు అక్రమ రవాణాకు అతడితో పాటు సహకరించిన 2 విమానాశ్రయ గ్రౌండ్ హ్యాండ్లింగ్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలో భూభారతి సమావేశం జరుగుతుండగా తన భూమిని వేరే వ్యక్తులకు పట్టా చేస్తున్నారని ఆవేదనతో రెవెన్యూ అధికారుల ముందు పెట్రోల్ పోసుకున్న నాగరాజు అనే రైతు నాగరాజు మాట్లాడుతూ తన తాత పేరుతో ఉన్న భూమిని కొందరు వ్యక్తులు దొండపాడు శివార్లోని 187 సర్వే నెంబర్లో ఉన్న తన భూమిని 7 ఎకరాలు 290లో 5 ఎకరాలు కొనుగోలు చేయగా పాత పానీలో కానీ రికార్డులలో అన్నిట్లో కూడా తమ పేరు ఉందని, కానీ అక్రమార్కులకు రెవెన్యూ అధికారులు కొమ్ము కాస్తూ తన భూమిని వారికి ఇవ్వకుండా ఏరో వారికి రాసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా భూమిని కూడా కబ్జా చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నిసార్లు ఆఫీస్ చుట్టూ తిరిగినా గానీ ఎవరు పట్టించుకోవడం లేదని, ఇటీవల తమ భూమి కబ్జాకు గురైందని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా గానీ స్పందించకపోవడంతో నేడు భూభారతి సమావేశంలో తనకు న్యాయం జరగాలంటూ ఆత్మహత్యను చేశారని తెలిపారు. సర్వే నెంబర్లో 12 ఎకరాల భూమి ఉందండి. ఈ 12 ఎకరాల భూమిని
ఎంఆర్ఓ గారు వేరే వాళ్ళు చేయడం జరిగింది. దీని గురించి నేను ప్రజావాణిలో కూడా దరఖాస్తు చేసుకున్నానండి. ఇట్లా మాకు కావాలంటే పాస్బుక్లు రావట్లేదని చేసిన. ఇప్పుడు కూడా నేను దరఖాస్తు తీయడానికి వస్తే కానిస్టేబుల్ గారు వాళ్ళందరూ బయట నన్ను ఆపుతున్నారు. నేను ఈ సమస్యని మీ ద్వారా మీకు అందరికీ చెప్పాలని నాకు జెన్యున్ కానీ 1950 నుంచి పానీయులు కానీ 13B కానీ ప్రతి ఒక్కటి ఎంఆర్ఓ గారు ఏం చెప్పారో ఈ రంగాచారి గారు భూమి మాకైతే పట్టాలు వేరే వాళ్ళకి వచ్చింది. 3 లక్షలు అండి, ఎకరానికి 3 లక్షలు అయితే ఎవరికైనా ఇక్కడ పొలం రాయొచ్చు. 3 లక్షల రూపాయలు ఎవరు తీసుకున్నారండి. మరి ఇప్పుడు అది ఒక్కసారి ఈ డాక్యుమెంట్ 1950లో మా తాతగారు కానీ పోవండి. ఒకసారి మీ కాపీ మీరు ఒకటి తీసుకోండి సార్. నాది ఇది జెన్యూన్ ఉందా, ఇది కనుక జెన్యూన్ లేకపోతే నేను ఎక్కడ కానీ ఏ విషయం మాట్లాడను. ఇది కనుక జెన్యూన్ లేకపోతే నేను మాట్లాడను. ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో వివిధ పార్టీలకు చెందిన అనుబంధ కార్మిక సంఘాలు మేడేను ఘనంగా నిర్వహించారు. వాడవాడల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణలను పండుగలు జరుపుకున్నారు. అనంతరం కోదాడ పట్టణంలో వివిధ పార్టీల అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. విభాగాలు మరి వేడేది చేసుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే. మనం మొన్న 27వ తారీఖు నాడు మనం ఎంతో కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, బొల్లం మల్ల యాదవ్ గారి నాయకత్వం, బొల్లం మల్ల యాదవ్ గారి నాయకత్వం. ప్రపంచ కార్మికుల ఐక్యత. అవకాశం పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ వేడే సందర్భంగా మరి పార్టీ మరి బీఆర్పీ యొక్క ఐక్యత
ఐఎన్టీయూసీ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, ఐఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ కార్మికులారా ఏకంగాని, కార్మికులారా కార్మికుల ఐక్యత. వారిని కడుపులో పెట్టుకుని పార్టీ కాబట్టి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా ఉన్నారని కార్యకర్తలకి నాయకులు నాయకత్వం జిల్లాని బొల్లమల్ల యాదవ్ గారి నాయకత్వం వీరులకు జై తెలంగాణ. ప్రపంచ కార్మికుల ఐక్యత, ప్రపంచ కార్మికుల ఐక్యత. ఐఎన్టీయూసీ, ఐఎన్టీయూసీ యూనియన్, యూనియన్ ప్రపంచ కార్మికుల ఐక్యత. కేసీఆర్ గారి నాయకులారా, రామారావు గారు చెప్పినట్టుగా చికాగో నగరాన చెందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ అది ఎలా చేరిందో రోళ్లగడ్డ. ఆనాటి నుంచి 139 సంవత్సరాలుగా మరి ప్రపంచాల 19 సంఘాల కార్మిక వివాదాలు మరి మేడేది చేసుకోవడం మనకందరికీ తెలిసిన విషయమే. మనం మొన్న 27వ తారీఖు నాడు మనం ఎంతో ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో టీఆర్ఎస్ పార్టీ మరి రజకోత్సవ సభకు మనందరం కలిసికట్టుగా మరి ఏమీ ఆశించకుండా కూడా మనందరం కలిసి ఆ మీటింగ్కి వెళ్ళి ఏ విధంగా జయప్రదం చేశామో మరి ఇకపై కోదాడ పట్టణంలో మరి మన ప్రియతమ నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జి కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారి ఆదేశానుసారం పట్టణ అధ్యక్షుడు షేక్ నయీం గారి యొక్క ఆధ్వర్యంలో మరి సీనియర్ నాయకులు పైనమరి సత్యబాబు గారి యొక్క సలహాలు సూచనల మేరకు జరగబోయేటువంటి ప్రతి ఒక్క టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు మీరందరూ కూడా ఈ విధంగానే రెట్టింపు ఉత్సాహంతో మనం పాల్గొని మేము టీఆర్ఎస్ పార్టీ కోదాడ గడ్డ మీద ఇంకా పుట్టే ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఏదో నాశనం అయిపోయింది, ఖరాబ్ అయిపోయింది, అడ్రస్ లేకుండా గల్లంత అయిపోయింది అనుకునే వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా మనం ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమాన్ని సమయం పాటిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమంలో మీరందరూ పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి
ఈ మేడే సందర్భంగా మరి పార్టీ మరి బీఆర్టీయూ యొక్క పతాక ఆవిష్కరణ చేయవలసిందిగా సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గారైనటువంటి పైడిమరి సత్యబాబు గారిని ఆహ్వానిస్తూ జెండా ఆవిష్కరించవలసిందిగా సవినయంగా. నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిట్ చాట్లో గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలు పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్తో తాడోపేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజల్లో కనిపిస్తుంది. అయితే పాకిస్తాన్తో యుద్ధం కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలి. పాకిస్తాన్ తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులు వారి నాయకులను అప్పగించాలి. పాకిస్తాన్ ప్రభుత్వ నేతల మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. మేడే స్ఫూర్తితో కార్మికుల హక్కులకై పోరాడాలని సిపిఐ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు 139వ మేడే సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విక్రమ్ భవన్ ముందు మాస్ లైన్ పార్టీ జెండాను పార్టీ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్, మేడే జెండాను టీయూసీఐ జిల్లా నాయకులు ఎస్కే సదయ్య, అదేవిధంగా సిపి నగర్లోని మాస్ లైన్ పార్టీ జిల్లా నాయకులు కారింగుల వెంకన్న, సుందరగి నగర్లో ఆ ఏరియా కార్యదర్శి శేషగిరి మేడే జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో POW జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, PTSU రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎరా అఖిల్ కుమార్, అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య జిల్లా కన్వీనర్ గొడ్డలి నర్సయ్య, TUCIA జిల్లా నాయకులు చిత్తలూరి లింగయ్య, పిడమర్తి లింగయ్య, పార్టీ పట్టణ కార్యదర్శి గులాం హుసేన్, TUCI జిల్లా నాయకులు వీరబాబు, ఐదు రాజు వెంకన్న, కట్ట రమేష్, వాజిద్, చిరంజీవి, సంతోషి మాత, రేణుక, చిట్టి, శ్రీరామ్, పరమేష్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. మేడే సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి సహచర కామ్రేడ్స్ మిత్రులకు, అదేవిధంగా మీడియా మిత్రులకు 139వ మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, 1886లో శ్రీకాగా నగరంలో 12 గంటలు, 24 గంటలు, 18 గంటలు పనిచేస్తూ ఉంటే కష్టపడే ప్రతి కార్మికుడికి 8 గంటల పని దినాలు కావాలని చెప్పి నినదిస్తూ చేసిన పోరాటంలో 86 మేడే రోజు, ఇదే రోజు అనేక మంది కార్మికులు చనిపోయారు. వాళ్ళ రక్తంలో నుంచి పుట్టినటువంటి జెండా, ఎర్ర జెండా, అదే మేడే జెండా. ఆ మేడే జెండానే ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ మేడే అయినందుకు ప్రతి ఒక్కరు కూడా హర్షించదగినటువంటి విషయం. ఈ మేడేని ఊర్జా శక్తులు ఈరోజు బీజేపీ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ చేస్తూ ఉంది, కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, అందరూ కూడా మేడే చేస్తూ ఉంది. మేడే పుట్టించింది కమ్యూనిస్టులు, మేడే జెండాను పట్టుకుంది కమ్యూనిస్టులు, ఎర్ర రక్తంతో జెండాను దగ్గర ఎగిరేసింది కమ్యూనిస్టులు. రోజు రోజుకు స్వార్థ శక్తులు సమాజంలో ఎక్కువై కమ్యూనిస్టులు ఎగిరేసినటువంటి మేడే జెండాని స్వార్థపరులు ఎగిరేస్తా ఉన్నారు. మేడే అనేటువంటిది కార్మికుడు, కర్షకుడు, శ్రామికుడు స్వేచ్ఛ కోసం ప్రతినిత్యం పోరాడాలనేటువంటి ఒక సింబాలిక్ గా పుట్టింది. ఇందాక మనం ఉన్నట్టు మోడీ కేంద్ర ప్రభుత్వంలో ఉండి కార్మిక లేబర్ కోడ్లను తీసేసి 4 లేబర్ కోడ్లు తెచ్చిండు. అంటే గత 10 రోజులు ఇవ్వడం కోసం 8 గంటల పని దినాన్ని 12 గంటల పని దినంగా మార్చడం కోసం, లేదా 18 గంటల పని దినంగా మార్చడం కోసం ఒక ప్రణాళిక రచిస్తా ఉన్నారు. మనం స్వేచ్ఛగా 8 గంటలు చేసుకుని సెలవు వస్తే ఇంటికి ఉంటున్నాం, ఆ రోజు పోయే రోజు వస్తుంది. కాబట్టి కార్మికులందరూ కూడా ఏకంగా కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ మోడీ యొక్క నియంతృత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. మన కార్మిక చట్టాలని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్మిక చట్టాలని కాపాడుకోవడంలో మనం ఎంత పోరాటం చేస్తే అవి ఎంత మనకు సాధిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సూర్యాపేట లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద గురువారం న్యూ బస్టాండ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మేడే దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరణ చేసి మాట్లాడారు. డ్రైవర్లందరూ ఐక్యంగా ఉండి తమ సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఎండి అంజద్ అలీ, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు గుండూరి రమేష్, చింతమల రమేష్, గడ్డం వెంకన్న, ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షుడు కాసాని పాపయ్య గౌడ్, న్యూ బస్టాండ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు పెరుమాళ్ల ప్రవీణ, గౌరవ సలహాదారులు దేవతి చిన్ని, కోశాధికారి షారుఖ్, ఉపాధ్యక్షులు దోన్వాన బాలాజీ, కోడి సైదులు, జనరల్ సెక్రటరీ కప్పల ఉపేందర్, గౌరవ సలహాదారులు ఫణీంద్ర, ముజుబాయ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. జై
రమణ జై కాంగ్రెస్ ఐక్యత ప్రపంచ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ వర్ధిల్లాలి 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 సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ ఏరియాలో ఉండబడిన లైట్ మోటార్ వెహికల్స్ వారి ఆధ్వర్యంలో మేడే ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ లైట్ మోటార్ వెహికల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ గారు, ముఖ్య నాయకులు షారూక్ గారు, సీనియర్ మా ముజుబాయ్ గారు, ఇంకా మాజీ అధ్యక్షుడు మా మిత్రుడు సిద్దిక్ గారు, ఇంకా ఈ కార్యక్రమంలో నాతో పాటు ఉన్నటువంటి మా పట్టణ పార్టీ అధ్యక్షుడు అబ్జద్ అలీ గారు, ఈ వార్డు కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా దేవస్థాన అందరి పెద్దలకు కూడా మరొకసారి మీడే శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. కొత్తగా చెప్పేది లేదు, మీటింగ్లు పెట్టుకుంటూనే ఉన్నాం. ఎప్పటికి కూడా ఈ ప్రాంతానికి నాయకుడు అంటే ఏకైక నాయకుడు ఆర్ దామోదర్ రెడ్డి గారు తెలియపరుస్తా ఉన్నాం. మెడికల్ హెల్త్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, వారికి ఎల్లవేళ అండగా ఉంటానని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. తాళ్లగడ్డలోని మెడికల్ హెల్త్ అసోసియేషన్ ఐఎన్టీఏసీ 3194 యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన మేడే వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఐఎన్టీఏసీ జెండాను ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో మెడికల్ హెల్త్ ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొని యూనియన్ కార్యాలయం కాపాడుకుంటూ బీఆర్ఎస్ సంఘాల నాయకుల ఆగడాలను అడ్డుకుని ధైర్యంగా నిలిచారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కక్కిరేణి శ్రీనివాస్, చింతమల్ల రమేష్, తంగళ కరుణాకర్ రెడ్డి, నాగుల వాసు, పందిరి మల్లేష్, గండూరి రమేష్, ఆలేటి మాణిక్యం, చెంచల నిఖిల్, నర్సయ్య యాదవ్, సంజయ్, యూనియన్ జిల్లా అధ్యక్షులు మనోజ్ రెడ్డి, దేశగాని పాపయ్య గౌడ్, సముద్రాల సూరి, శ్రీనివాస్, రాజ్ కుమార్, చంద్రశేఖర్ రాజు, రమేష్, ప్రేమ్ కుమార్, సైదులు, వెంకటరమణ, పద్మ, వీరమ్మ, సుభద్ర, జయశ్రీ తదితరులు పాల్గొన్నారు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికి కూడా ఏమి కాలేదు, అంత దొంగలు దోచుకుంటారు. ఇక్కడ కూడా కొంతమంది మన దాంట్లో ఉండబడిన హెల్త్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కూడా ఆ 10 సంవత్సరాలు దీంట్లో ఐఐటీసీని ఖరాబ్ చేసే పని పెట్టుకొని చాలా మందిని నానా ఇబ్బందులకు గురి చేశారు. అయినా కూడా మనోజ్ రెడ్డి గారు అయిపోయింది, చాలామంది మిత్రులు అందరూ కూడా దీన్ని ధైర్యంగా ఎదుర్కొని కాంగ్రెస్ పార్టీ ఐఐటీకి సంబంధించిన ఈ ఏదైతే బిల్డింగ్ ఉందో దీన్ని ఎవరి చేతికి కూడా పోకుండా ఇదే 3194 యూనియన్ కాంగ్రెస్ పార్టీది, ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీది అని బలంగా నిరూపిస్తూ ఈ బిల్డింగ్ నిలుపుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ఆ టైంలో 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీసీలు ఉంటూ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా పనిచేసిన ప్రతి ఒక్క ఉద్యోగస్తులకు కూడా ఎల్లవేళలా దామోడి గారు అండ ఉంటుందని కూడా, దామోడి గారు మద్దతు ఉంటుందని కూడా, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని తెలియపరుస్తా ఉన్నాం. కొంతమంది అటు వచ్చినా ఎవరు వచ్చినా కూడా పాత మిత్రులను, పాత వారిని ఎవరికి కూడా ఏ సమస్య వచ్చినా కూడా ముందు వరుసలో మేము ఉంటామని కూడా తెలియపరుస్తూ మీకు హామీ ఇస్తున్న హామీ కూడా కాదు, అదొక బాధ్యతగా. ఎందుకంటే నేను కూడా గత 40 సంవత్సరాల నుంచి నా విద్యార్థి దశ నుంచే దామోదర్ రెడ్డి గారితో పరిచయం, ఆ ఇన్స్పిరేషన్ తోటే నేను ఈ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు ఈ రోజు వరకు రావడం జరుగుతుంది. నేను కూడా ఏనాడు కూడా ఒక పదవి ఆశించి పనిచేయలేదు. ఈ రోజు కూడా ఈ మార్కెట్ కమిటీ చేయమని నేను 2004 సంవత్సరంలో కావాలని ప్రైవేట్ అని నేనాడు నేను పదవులు తీసుకోలేదు. ఎవరికైనా వేరే తోటి మిత్రులకు ఇప్పించాను. ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితి సూర్యాపేట జిల్లా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డ మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే
గుంటగండ్ల జగదీష్ రెడ్డి కేసీఆర్ నోట రేవంత్ మాట రాలేదని అక్కసు. కేసీఆర్ గురించి కామెంట్లు చేసేటోళ్లకు బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఓ చెంపపెట్టు. కాంగ్రెస్ అంటే రేవంత్ ఒక్కడేనన్న భ్రమలో ఉన్నాడు. రేవంత్ కు కాంగ్రెస్ పార్టీ కన్నా వ్యక్తిగత ప్రచారమే ఎక్కువ. పోరాడి సాధించుకున్న తెలంగాణపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు లేదు. ఆనాడు తెలంగాణ ఇచ్చింది ప్రేమతో కాదు, భయంతో. సొంత పార్టీ ఎమ్మెల్యేలే రేవంత్ పేరు మర్చిపోతున్నారు. 10 ఏళ్లు మాదే అధికారం అన్న వాళ్ళకి కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉంటే భయమెందుకు? ఎన్ని రోజులు పదవిలో ఉంటాడు? గ్యారంటీ లేని సీఎం రేవంత్ అడ్డగోలుగా హామీలిచ్చి అమలు చేయలేకే విమర్శలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వచ్చిన లక్షలాది మంది ప్రజలకు ప్రశ్నిస్తే వాళ్ళే చెప్పారు రేవంత్ రెడ్డి ప్రభుత్వ పని విధానం. ఇక్కడ రేవంత్ రెడ్డి సమస్య ఆత్మ కాంగ్రెస్ ప్రభుత్వం పాపం దాంట్లో రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే ఆయన నాకు నేను ఒక్కరి పేరే మాట్లాడలేకుండా కాంగ్రెస్ పార్టీ పేరు మాట్లాడద్దు అనేది ఆయన. కేసీఆర్ కాంగ్రెస్ ఎందుకంటే మేనిఫెస్టో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీ వేసి కమిటీతో మేనిఫెస్టో తయారు చేసి ఏమి ఇచ్చింది? ఆల్ ఇండియా కాంగ్రెస్. ఇక్కడికి వచ్చి హామీలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను చూసి ఓట్లేసారు తప్ప ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసి ఓట్లేయలే. కాబట్టి రేవంత్ రెడ్డి ఇక్కడ సమస్యనే కాదు. తాత్కాలికంగా వాళ్ళు ముఖ్యమంత్రి పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు ఉంటుందని ఏం లేదు కాంగ్రెస్ పార్టీలో. కానీ పాపం ఆయనకుంది బాధ. ఒక మాట కేసీఆర్ నోటించి నా పేరు రాకపోయాయి. కేసీఆర్ దానికి ఎందుకు నీ పేరు? ఈ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మామూలు సాధారణమైన వాళ్ళే గుర్తించే పరిస్థితుల్లో లేదు, గుర్తుపెట్టుకునే పరిస్థితులు లేదు. ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు? ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకునే పని చేస్తే గుర్తుపెట్టుకుంటారు. పెట్టుకుంటారు. ఎవరు పెట్టుకుంటారు? లగచర్ల బాధితులు గుర్తుపెట్టుకుంటారు, మీ హైడ్రా బాధితులు గుర్తుపెట్టుకుంటారు, మీ మూసి బాధితులు గుర్తుపెట్టుకుంటారు, లేదా నీ చేత చంపబడ్డ గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గుర్తుపెట్టుకుంటారు. ఈ కొద్దిమంది గుర్తుపెట్టుకుంటారు నీ దుర్మార్గాల పని. ఏం గొప్ప చేసినామని చెప్పేసి పోవడం లేదు, మాట్లాడకపోయింది. లేనే లేడు కేసీఆర్ అయిపోయింది, కేసీఆర్ పని అర్థం చేసినారని కదా. మరి మళ్ళీ కేసీఆర్ నా పేరుతో తలపైన కేడుస్తాను. ఏం మాట్లాడినావు? ఎందుకు విలన్ అయింది కాంగ్రెస్? తెలంగాణ ఇచ్చినందుకు అన్నావు కదా. తెలంగాణ బిడ్డల్ని చంపినందుకు విలన్ అయింది. ఉన్న తెలంగాణను తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినందుకు విలన్ అయింది. ఇచ్చిన హామీలు తుంగలో దొక్కి తెలంగాణను మోసం చేసినందుకు విలన్ అయింది. 69లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ నాయకులు. ప్రతి దాంట్లో మోసం చేసిరు. అడుగడుగున మా రాష్ట్రం మాకు ఏంటి అని అడిగితే 400 మందిని కాల్చి చంపినందుకు విలన్ అయింది. ఆ తర్వాత అనేక పద్ధతుల్లో తెలంగాణ గొంతుకలను పిలిపించిన వాళ్లను రకరకాల పేర్లు పెట్టి కాల్చి చంపినందుకు విలన్ అయింది. 2001లో కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ ఉద్యమం ప్రారంభమైతే 2004లో చంద్రబాబు చేత నడ్డి విరగొట్టుకొని అడ్డం పడ్డ మీ కాంగ్రెస్ కేసీఆర్ను ఆసరా చేసుకొని అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో, కేంద్రంలో, యూపీఏలో పెట్టి 5 ఏళ్ళు మోసం చేసి తెలంగాణ ఇవ్వకుండా చివరికి కేసీఆర్ దీక్ష కూర్చున్న సందర్భంలో వచ్చిన ఉద్యమంలో అనేక మంది పిల్లల్ని చంపినందుకు విలన్ అయింది కాంగ్రెస్. ఎందుకు విలన్ అయింది కాంగ్రెస్? కాంగ్రెస్ ఏదో తెలంగాణ మీద దయదలిసి ఇయ్యలే. కాంగ్రెస్ ప్రజలు తంతనన్న భయానికి ఇచ్చింది. చచ్చిపోయిన కుటుంబాల ఉసురు తగులుతుందన్న భయానికి ఇచ్చింది. కలిసి తెలంగాణ ప్రజల ఉద్యమానికి భయపడి కేసీఆర్ దీక్షకు లొంగి ఇచ్చింది. కాంగ్రెస్ బాకీ ఉన్నది కాబట్టి ఇచ్చింది. ఇస్తేనని అనేక సందర్భాల్లో మాట ఇచ్చింది కాబట్టి ఇచ్చింది. మాట ఇచ్చి ఓట్లు తెచ్చుకుంది కాబట్టి ఇచ్చింది. కాంగ్రెస్ ఉడికనే ఇయ్యలే, చివరికి తనలబడి ఇచ్చింది. అందుకే విలన్ అయింది. కాంగ్రెస్ ఎందుకు విలన్ అయింది? దానికి మేమెవరమో కాదు, నువ్వే సాక్షివి. నువ్వు మాట్లాడిన మాటలు ఉన్నాయి. సోనియా గాంధీ బలిదేవత అని నువ్వు మాట్లాడిన ఉపన్యాసం ఇప్పటికి కూడా తిరుగుతూనే ఉంది. ప్రజల చెవుల్లో మారు మోగుతూనే ఉంది. నువ్వు మాట్లాడిన మాటలన్నీ సోనియా గాంధీ గురించి. మేము మాట్లాడలే, కేసీఆర్ ఎప్పుడు మాట్లాడలే. కేసీఆర్ ఎప్పుడు బలిదేవత అనలే. సోనియా గాంధీ ఇచ్చి తీరాలి, నువ్వు మాట ఇచ్చిన అడిగాడు. నీలాగా మాట్లాడి ఆనాడు బలిదేవత అయింది నీకు. ఇవాళ నీకు పదవి ఇచ్చినందుకు మళ్ళా అమ్మవారైంది. సూర్యాపేట జిల్లా సెంటర్ సూర్యాపేట
దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జగదీష్ రెడ్డిపై మండిపడిన సూర్యాపేట మార్కెట్ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, దమ్ము ధైర్యం ఉంటే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో గెలవాలి. ఒక ఇంజనీర్గా కేసీఆర్ కాళేశ్వరం కట్టిండు, జగదీష్ రెడ్డి ఇక్కడ ఇంజనీర్గా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాడు. రెండూ ప్రజలకు ఉపయోగపడకుండా పోయాయి. కాళేశ్వరం జలాలను ఎన్డీఎస్ నివేదిక ప్రకారమే నీళ్లు ఇవ్వలేకపోయాం. గతంలో దుర్మార్గ పాలన చేసింది బీఆర్ఎస్ పార్టీనే అని విమర్శించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టిండు, దాని కాళేశ్వరం డిజైన్ ఏమో కేసీఆర్ గారు చేసిండు, ఇక్కడ దీని డిజైన్ ఏమో జగదీష్ రెడ్డి చేసిండు. ఈయన ఇంజనీర్, ఆయన ఇంజనీర్. అవి ఖతం చేసేసారు. అక్కడ 1,00,000 కోట్లు పోయినాయి, ఇక్కడ 32 కోట్లు పోయి నిరుపయోగంగా ఉంది. అది ఆ చక్కదనం చూసి సరిపోద్ది. వారు గణాంకాలు చెప్పండి, చాలా ఉన్నాయి. ఎప్పుడూ లేని రీతిలో 66.77 లక్షల ఎకరాలు సాగు చేస్తే 153 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించడం జరిగింది. ఇది ఆషామాషి కాదు. ఈ రికార్డు స్థాయిలో దిగుబడి వచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేంది, మన పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితేంది, చౌహాన్ గారిని పౌర సరఫరా కమిషనర్ గారిని కూర్చోబెట్టి ఈ ఎంతైతే దిగుబడి అయిందో, పంట దిగుబడి అయిందో ఈ కేంద్రాలు, కొనుగోలు కేంద్రాలను అత్యధికంగా గతంలో లేని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. 2023-24 సంవత్సరంలో అంటే వారి సంగతి చెప్తున్నాను, 6,744 సెంటర్లుండే. అదే 2024-25 ఈ ఖరీఫ్లో రాష్ట్ర ప్రభుత్వం 1,322 కేంద్రాలను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా సన్నాలు, దొడ్డు రకాల ధాన్యాలు కొనడం, సేకరణ చేయడం జరిగింది. 8,066 కేంద్రాలను ప్రారంభించింది. అవసరమైన చోట అదనంగా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సహకార 8,066 కేంద్రాలు చేయడం జరిగింది. సహకార సంఘాల ద్వారా 5,049 కేంద్రాలు, ఐకేపీకి చెందిన 2,464 కేంద్రాలు, ఇతర కొనుగోలు కేంద్రాలు 553 వరకు చేసి 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి, సుమారు 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయవచ్చని అధికారులు అంచనా వేసి అందులో 35 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు రకాలైతుంది, 35 లక్షల మెట్రిక్ టన్నులు సన్న బియ్యం అయితుంది, సన్న ఓట్లు అయితుంది. రాష్ట్ర ప్రభుత్వం అంచనా ద్వారా అవి కొనుగోలు చేసే అంచనా వేయడం జరిగింది. ఎన్ని ఆధారాలు లెక్కలున్నాయి? గతంలో పోల్చినప్పుడు నవంబర్ 21, 2023-24 సంవత్సరంలో ధాన్యం కొనుగోలు 17.37 మెట్రిక్ టన్నులు ఉండగా, అదే సంవత్సరం 2024-25 అదే నవంబర్ 21 నాటికి 18.80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత సంవత్సరంతో పోలిస్తే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 1.43 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎక్కువగా కొనుగోలు చేసింది. గణాంకాలు చెప్పమంటుడు ఉత్తమ్ కుమార్ గారు కూడా అవసరం లేదు, మా స్థాయి ఎక్కువ, నువ్వు ఆన్లైన్లో పోతే అన్ని దొరుకుతాయి. ఇప్పుడు నేను ఆన్లైన్లో చూసి మాట్లాడుతున్నాయి, ఈ గణాంకాలు సరిపోతాయి. ఈ పిచ్చి మాటలు మాట్లాడకు. నీకు సాధన అయితే, నీకు దమ్ము ధైర్యం ఉంటే ఉత్తమ్ కుమార్ గారు అవసరం లేదు నీకు, మేమే నీ స్థాయికి ఎక్కువ. నీ దమ్ముంటే రాజీనామా చేసి ప్రజాక్షేత్రం రా, తెలుసుకుందాం. మొన్నేదో జరిగిన ఎన్నికల్లో నువ్వు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఒక పనికిమాలిన పార్టీ ఏడోడు ఓ దరిద్రుడు తీసుకొచ్చి వాడు ఒక బీజేపీ జెండా వేసుకుని ఆయన ఇతర కొంతమంది కాంగ్రెస్ పార్టీ కొంతమంది మిత్రులు కూడా కొంతమంది డబ్బుకు లోబడి పోయి నువ్వేదో సాగు తప్పి కన్ను దొట్టపోయినట్టు ఏదో ఎమ్మెల్యే అయినావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్యేకు రాజీనామా చేసా, చూద్దాం. నీ ప్రజాక్షేత్రం తెలుసుకుందాం, నీ బలం ఎంత ఉంది ఏదో తెలుసుకుందాం కూడా తెలపరుస్తూ. ఇంకొకసారి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారి మీద అనుచిత వ్యాఖ్యలు పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అనేటోడు ఊరుకోడు, నీకు తగిన సమాధానం బుద్ధి చెప్తానని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మీద మాట్లాడాడు. నీ సంగతి ఏదో చెప్తే
సూర్యాపేటలో నీ సంగతి అందరికీ తెలుసు, తెలుగులో కూడా నేను తెలియపరుస్తా. తల్లి పుట్టిల్లు మేనమామ గారికి అన్నట్టు ఆయన సంగతి అంతా తెలుసు నాకు, కానీ నేను ఎప్పుడు మాట్లాడలేదు. నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఒక మొట్టమొదటిసారి నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఏనాడు కూడా ఎవరి మీద ప్రెస్ పోలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మాట్లాడినందుకు మొట్టమొదటిసారిగా నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నేను వారికి సవాల్ చేస్తున్నా. చేతనైతే జగదీశ్వరుడు అనే వ్యక్తి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మళ్ళీ ఒకసారి చేసి తెలుస్తుంది. ఏది అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 74,370 ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట నియోజకవర్గం రావడం జరిగిందని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అంటే నీ గ్రాఫ్ ఏడుందో కనుక్కో, నువ్వు ఎట్లా గెలిచావో నీకు తెలుసు. ఇవన్నీ కనుక్కొని మాట్లాడడం నేర్చుకో. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడుగు నిన్ను అడ్డగిస్తారు. నిన్ను తీవ్రంగా నీకు నిరసనలు తెలియపరుస్తామని కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలియపరుస్తా ఉన్నాను. మరొకసారి మా మంత్రి గారి మీద నీకేదైనా కావాలంటే నువ్వు మాట్లాడుకో, గణాంకాలు తెప్పించుకో. ఆయన శాత కాకపోతే చాలా ఉన్నాయి గణాంకాలు మేమే ఇస్తాం, అవి చూసుకోమను. కాళేశ్వరం నీళ్లు లేకుండా కాళేశ్వరం ప్రాజెక్టే కట్టింది, కానీ కాళేశ్వరం కాలువలు ఆడదోలేదు. ఏడ నీళ్ళు వచ్చినా కాళేశ్వరం నీళ్ళు అన్న, అప్పుడు వర్షాలు బట్టి నీళ్ళు వచ్చినాయి. ఒక ఆయన అంటాడు సిద్దిపేటే ఫస్ట్ నీళ్లు కాళేశ్వరం ముద్దాడుతా అంటాడు, జనగాంపై జనగాం ముద్దాడుతా అన్నాడు, సూర్యాపేటకు సూర్యాపేట ముద్దాడుతా అన్నాడు. అవి ఎక్కడికి పోలేదు, ఆ వర్షం నీళ్ళు వచ్చేది తప్ప కాళేశ్వరం నీళ్ళు రాలేదు. కాళేశ్వరం కుంగిపోయింది, అది లేదు. అది లేకున్నా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో పంజాబ్ ఏదైతే వ్యవసాయానికి మొట్టమొదటి స్థానం ఉందో పంజాబ్ను కూడా బీట్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం పెద్ద ఎత్తున దిగుబడి వచ్చింది. దీన్ని అనుగుణంగానే ఈ కేంద్రాలు పెట్టడం జరిగింది. సన్న ఓట్లకు కూడా 500 రూపాయల బోనస్ ప్రకటించిన ఏకైక రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉన్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో రావడం జరిగిందని తెలియపరుస్తూ, ఇంకొకటి కూడా లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి వీళ్ళు దివాలా రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్తో వచ్చిన రాష్ట్రాన్ని దివాలా తీసిన వ్యక్తులు వీళ్ళు ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బాగలేదు. సన్న బియ్యం అనేది పేదవానికి, ఉన్నోడే కాదు సంపన్నులే కాదు, పేదవాడు కూడా సన్న బియ్యం తినాలని ఒక దృక్పథంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యునిగా ఉండి, సివిల్ సప్లైస్ కమిటీలో మెంబర్గా ఉండి వారికి కొంత అవగాహన దీని మీద ఈ సన్న బియ్యం తీసుకురావడం జరిగింది. ప్రతి పేదవానికి కూడా ఇప్పుడు సన్న బియ్యం 8 కిలోలు ఉచిత, మనిషికి 6 కిలోలు ఎంబడి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఇవన్నీ కూడా చూసుకొని మాట్లాడాలి. ఏదో మాట్లాడుతున్నావు అని రండా బొండా అని మాట్లాడుతుంటే ఆయన ఓడు సిద్ధంగా లేరు. నేను గట్టిగానే సమాధానం చెప్తాం. సాధారణ మాటలు మాట్లాడు, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి నువ్వు నీకున్న ఏదైనా గౌరవం ఉంటే అది కూడా పోతుందని కూడా ఒకసారి తెలియపరుస్తూ, చేతనైతే మళ్ళీ కూడా చెప్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు ప్రజాక్షేత్రంలో గెలిచే దమ్ము ఉంటే నీకు రాజీనామా చేయి, చూసుకుందాను నీ స్థానం ఏడుంటుంది సూర్యాపేట నియోజకవర్గం కూడా తెలియపరుస్తూ ముగిస్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైదాబాద్ పూసల సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. అల్యూమినియం సెంట్రింగ్ ప్యానెల్స్ ను దొంగలిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన మియాపూర్ పోలీసులు. హైదనగర్ కోహడలో ఉద్రిక్తత, ఫ్లాట్స్ ఓనర్లపై గొడ్డలి రాళ్లతో దాడి. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీగా బంగారం పట్టివేత. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.